ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు కర్మాచరణ వలన అవిద్య అంటే అజ్ఞానము తొలగదు. కర్మాచరణము అవిద్యకు విరోధము కాదు కాబట్టి. తేజస్సు కాంతి చీకటిని పోగొట్టు విధంగా జ్ఞానము అవిద్యను పోగొట్టును అని భగవాన్ అంటున్నారు. కర్మ అంటే పనులు చేయడము, అది మంచి పనులైనా చెడ్డ పనులైనా. ఈ కర్మలన్నీ ద్వైత భావనలో అంటే కర్త కర్మ క్రియ అనే భేదాలతో కూడిన ప్రపంచంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవిద్య అనేది నేను ఈ శరీరమే, నేనంటే ఈ ప్రపంచము నిజము అనే తప్పుడు జ్ఞానం అన్నమాట. అవిద్య అనేది జ్ఞానానికి పూర్తిగా వ్యతిరేకము. అది అవిద్య అనేది కర్మకు కాదు. మనం చేసే కర్మలు మన సంకల్పాలు, మన ఆలోచన నుండి అవి పుడుతున్నాయి. మరి ఆ సంకల్పము కూడా అవిద్య చేతనే పుడుతుంది కదా. అందుకే కర్మలు అజ్ఞానాన్ని పోగొట్టుకోలేవు. అవి అజ్ఞాన పరిధిలోనే ఉంటాయి. కర్మలు ఫలాలను ఇస్తాయి. అవి పుణ్యమైన ఇవ్వచ్చు లేదా పాపమైన ఇవ్వచ్చు. ఈ ఫలాలు ఏం చేస్తాయి? మళ్ళీ జన్మకు కారణం అవుతాయి. అంటే కర్మలు సంసార చక్రాన్ని కొనసాగిస్తాయి తప్ప దాని నుండి విముక్తిని కలిగించవు. అజ్ఞానం వల్లే, అవిద్య వల్లే మనము కర్మలు చేస్తున్నాము. కర్మలు మళ్ళీ అజ్ఞానాన్ని పెంచుతాయి లేదా అవి కొనసాగిస్తాయి. తేజస్సు కాంతి ఇవి రెండు వచ్చినప్పుడు చీకటి దాని అంతటా అదే తొలగిపోతుంది కదా. అలాగే కాంతికి చీకటికి మధ్య ఎటువంటి రాజీ ఉండదు కదా. అదేవిధంగా అవిద్య అనేది ఆత్మ యొక్క నిజ స్వభావం గురించి జ్ఞానం లేకపోవడము చేత అది అజ్ఞానంగా మనకు అవిద్యగా కనబడుతుంది. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనస్సును కాదు, నేను శుద్ధమైన నిత్యమైన ఆనంద స్వరూపమైన ఆత్మను అనే అనుభూతి జ్ఞానము. ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం ఉదయించినప్పుడు అవిద్య అజ్ఞానం అనేది దానంతటా అదే తొలగిపోతుంది. జ్ఞానానికి అవిద్యకు మధ్య కూడా కాంతికి చీకటికి ఉన్నట్లే విరోధ సంబంధము ఉంది. కర్మలు మనల్ని సంసార బంధంలో ఉంచుతాయి. అవి పాపాలను కానీ పుణ్యాలను కానీ తగ్గిస్తాయి, లేకపోతే పెంచుతాయి. కానీ అజ్ఞానాన్ని తొలగించి మోక్షాన్ని అది ఇవ్వలేవు. మోక్షానికి ఏకైక మార్గం ఆత్మజ్ఞానం మాత్రమే. అవిద్య అంటే లేని దానిని ఉన్నట్లుగా భావించడం. అవిద్య సత్యాన్ని మరుగునపరుస్తుంది. ఈ అవిద్య దేహాత్మ బుద్ధితో నేను అంటే ఈ శరీరం అని భావించడంతో అన్ని బంధాలకు అక్కడ కారణమవుతుంది. ప్రపంచం సత్యం అనుకుంటుంది, సంసారం సత్యం అనుకుంటుంది, పిల్లలు భార్య భర్త ఇవన్నీ కూడా సత్యం అనుకుంటుంది. ఈ మార్పు చెందే నశించే ప్రపంచాన్ని శాశ్వతమైనదిగా సత్యమైనదిగా నమ్ముతుంది. భేదబుద్ధి చూస్తుంది. కర్తృత్వ భోక్తృత్వ బుద్ధితో నేను చేస్తున్నాను, వాటి ఫలాలను నేను అనుభవిస్తున్నాను అని అనుకుంటుంది. అవిద్య అనేది చీకటి లాంటిది. చీకటిలో తాడును చూసి పాము అనుకున్నట్లుగా అవిద్య వల్ల ఆత్మను శరీరానికి అంటకడుతున్నాము. జ్ఞానము అవిద్యను ఎలా తొలగిస్తుంది అంటే, ఉదాహరణకి త్రాడు పాము ఉపమానం తీసుకుంటే చీకట్లో తాడును చూసి పాము అనుకుంటాము. దీపం వెలిగించి చూస్తే అది తాడు అని తెలుస్తుంది. అలాగే మనము కలలో ఎన్నో పనులు చేస్తాము, అక్కడ సుఖదుఖాలను అనుభవిస్తాము.
అక్కడ అంటే తెలియకుండా కూడా మనము బాధపడుతుంటాము, సుఖం అనుభవిస్తుంటాము, అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మెలకువ రాగానే ఆ కళ అంతా అబద్ధమని తెలుస్తుంది. జ్ఞానం అనే మెలకువ రాగానే ఆ కర్మలన్నీ మిథ్య అని తెలుస్తుంది. కర్మలు అనేటివి సంసార బంధానికి అవి కారణం అవుతున్నాయి. అవి అవిద్యను నేరుగా తొలగించలేవు. అవి చిత్తశుద్ధికి ఉపకరిస్తాయి. అంతవరకే వాటి యొక్క పని. జ్ఞానానికి మార్గాన్ని అవి సులభం చేస్తాయి. కానీ అవిద్యను పూర్తిగా తొలగించి మోక్షాన్ని ప్రసాదింపచేసేది కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే అని భగవాన్ అంటున్నారు. కాబట్టి కర్మాచరణ వలన అంటే అవిద్య అజ్ఞానము తొలగదు. కర్మాచరణము అవిద్యకు విరోధము కాదు. కాబట్టి తేజస్సు కాంతి చీకటిని పోగొట్టు విధంగా జ్ఞానము అవిద్యను పోగొట్టును అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్మాచరణ వలన అవిద్య అంటే అజ్ఞానము తొలగదు. ఒక్క నిమిషం ఆచరణ అంటే ఏమిటి? కర్మలు ఆచరించడం అంటే కర్త కర్మలు ఆచరించటం అంటే జ్ఞానానికి సంబంధించిన అంటే కాదమ్మా. నేననే భావన లేకోకుండా నిష్కామ కర్మలు చేయడం గురుగారు. అది కుదరదు కదా. ఒక జ్ఞాని మాత్రమే చేయగలడు నిష్కామ కర్మ. అకర్మలు చేసేది జ్ఞాని మాత్రమే. గురుగారు జ్ఞానం లేకపోయినా అవటానికి మూలము నెరిగిన వారు మాత్రమే అకర్మలు చేయగలరు. ఆ విషయంగా పక్కకి పెడతాం. నీవు ఎందుకు కర్మాచరణ చెయ్యాలి? ఎందుకు కర్మలు ఆచరించాలి? అంటే చిత్తశుద్ధి కోసం. చిత్తశుద్ధి అంటే అంటే ఇప్పుడు జ్ఞాన మార్గానికి అంటే పక్కకి పెట్టు. నీకు తెలుసు చిత్తశుద్ధి అంటున్నావు. చిత్తశుద్ధి అంటే నీ దృష్టిలో ఏమిటి? అంటే నేను నాది అనే భావన లేకోకుండా చేసే కర్మల గురుగారు. అంటే ఇతరులకి కర్మలు ఆచరిస్తే అది పోతుందా? అవిద్య అంటే అదేగా గురుగారు. దేహాత్మ బుద్ధి కలిగి ఉండటమేగా అవిద్య. అవిద్య. మరి నేను నాది అంటున్నావుగా, అది ఎలా పోతుంది? అది ఒక జ్ఞానంతోనే పోతుంది. నేను నాది అనేది అంటే జ్ఞానం ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఆల్రెడీ ఉంది కానీ గురుగారు తెలియట్లేదు కదా. నాకు జీవుడికి ఎప్పటికీ తెలియదు. కాబట్టి కర్మలు ఆచరించటం వల్ల నువ్వు అనుకునేది అవిద్య తొలగదు. చేస్తావు, ఎన్నో ఆచరిస్తావు. ఇది కావాలను, అది పోవాలను, ఇది మంచి అను, అది చెడు అను. గురుగారు ముఖ్యంగా దేహాత్మ బుద్ధి అనేది అవిద్య అని నువ్వు అనుకోవు. ఇది మామూలుగా ఉన్న సత్యం భావిస్తావు. ఆత్మ సంగతి తెలియదు. పోనీ ప్రశాంతత కోసం, ఆలోచన రహిత స్థితికి కోసం నీవు ఒకవేళ కర్మలు ఆచరించినప్పటికీ మరి ఆలోచనలు తగ్గుతున్నాయా? లేవి, వాటి వస్తూనే ఉన్నాయిగా. అవును గురుగారు.
మనం ఏ విధంగా తీసుకోవాలి? నువ్వే ఆందోళన పడద్దు. గురువు గారు. ఉమ్. తీసుకోవటానికి, వదిలిపెట్టడానికి చేతుల్లో ఏం లేదు. ఉమ్. మెల్లిగా చదువు. కర్మాచరణ వలన అవిద్య అంటే అజ్ఞానము తొలగదు. కర్మాచరణము పరిగెత్తద్దు. ఉమ్. అజ్ఞానం అంటే ఏంటి మళ్ళీ? అజ్ఞానం అంటే ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్లుగా కనపడ్డాము చూస్తున్నాను. అవిద్య లేనిది అన్న సంగతి తెలియదుగా. తెలియదు. గురువు గారు. రెండుగా చూస్తున్నావు, సంసారం చూస్తున్నావు. అవును, కనపడేదంతా ప్రపంచం అనేది సత్యంగా భావిస్తున్నాను. తెలియనట్టు తెలుసు నీకు. పైగా నువ్వేమంటావు? అక్కడ ఉంది కాబట్టి చూస్తున్నానంటావు. ఇతరులు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నానంటావు. అవును గురుగారు. లేనిదని సంగతి తెలియదు. మరి ఎట్లా తీసుకోవాలి? సరే, నువ్వేం వర్రీ కావద్దు. ఆయన రవి ఉన్నావా? గురువు గారు ఉన్నాను. గురువు గారు ఏ విధంగా తీసుకోవాలి? కర్మాచరణ వల్ల కాల్డ్ అవిద్య, అజ్ఞానము తొలగదు. గురువు గారు ఏ విధంగా చెప్తావు? అంటే ఇక్కడ అజ్ఞానము అంటే మొదట అసలు వాడికి మన నేనంటే దేహము అన్న భావన కలగటమే అది అజ్ఞానము అని ఎట్లా చెప్తావు అజ్ఞానం అని? ఎందుకంటే గురువు గారు అంటే ఇది అన్ని అవస్థల్లోనూ మారుతూ ఉంది ఒకటి గురువు గారు. అంటే ఇది మారితే ఏమైంది? అంటే మనం ఇప్పుడు సత్యము అని మనం చెప్పుకుంటున్నామంటే దానికి అర్థము అది మారకుండా ఉండాలి కదా గురువు గారు. అంటే అన్ని అవస్థలకి సంబంధం లేకుండా అది దాంట్లో మార్పు లేకుండా ఉన్నది సత్యము అని చెప్తున్నాం కాబట్టి ఇది అజ్ఞానము అంటే గురువు గారు. అజ్ఞానం అనేది ఉన్నది అని ఎవరు చెప్తున్నారంటే అజ్ఞానంలో ఉన్నవాడు చెప్తున్నాడు గురువు గారు. ఏమనే? ఇది అజ్ఞానం అనే? అంటే అజ్ఞానము అని కాదు, దేహము అన్న భావన ఎవరికైతే కలుగుతుందో వాడు చెప్తున్నాడు. ఏమని చెబుతాడు? ఇదంతా సత్యం అని చెప్తున్నాడు వాడు. ప్రపంచము సత్యమని, జగత్తు సత్యమని. అజ్ఞానం చెప్పడం లేదుగా. గురువు గారు అసత్యమని అనటం లేదుగా. అవును, జీవుడు జగత్తు సత్యము, సంసారము సత్యము, కష్ట సుఖాలు సత్యము, నేను అనుభవిస్తున్నాను. అట్లా తీసుకోవాలి మనం. అంటే ఇది సత్యము అని ఇది సత్యము అనుకుంటున్నాడు కాబట్టి కర్మ కూడా కర్మాచరణ వల్ల కూడా ఇది అజ్ఞానము తొలగదు అంటున్నాడు. అంటే కర్మ కూడా సత్యం అనుకుంటున్నాడు, వాడు చేసే పని కూడా సత్యం అనుకుంటున్నాడు. కర్మలు ఎందుకు చేస్తున్నాడు? తెచ్చుకున్న పిడిగడి ప్రారంభంలో ఉంటే చేస్తున్నాడు. ఆలోచనలు వస్తున్నాయి, కర్మలు ఆచరిస్తున్నాడు. కర్మ అంటే యాక్టివిటీ. వినటము, చూడటము, నిద్రించటము, మేల్కోవటము, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలతోటి పనిచేస్తూనే ఉంటాడు. అంతేకాదు, తనకి ఇంకా ఏదో కావాలని, కష్టాలు తొలగాలని, సుఖమే ఉండాలని వాటికి కర్మలు చేస్తూ ఉంటాడు. గురుగారు అవును. అసలు ఇంతకీ అజ్ఞానము తొలగదు అంటున్నారు కర్మాచరణ వల్ల. జీవుడికి ఇది అజ్ఞానం అని తెలుసునా? అది అజ్ఞానం అని తెలియదు గురువు గారు. మరి తెలియనప్పుడు నువ్వు కర్మలు ఆచరిస్తే, ఆచరించకపోతే అట్లా తీసుకోవాలి మనం. వాడు
కర్మ ఆచరిస్తూ శాంతి కావాలి అనుకుంటే కనుక అది కుదరదు అంటున్నారు గురువుగారు. అంటే నీకిప్పుడు కర్మ దేనికోసం నీకొక అంటే లోపల ఒక ఆలోచన వచ్చింది. దాన్ని నువ్వు ఆ జీవుడు దాని పని చేశాడు. ఆలోచన వచ్చిన దాన్ని యాక్షన్ రూపంలో చేశాడు. కర్మ చేశాడు. ఆ ఫలితాలు ఆశిస్తున్నాడు. అక్కడ వాడు ఎప్పుడు ప్రతికూలము, అనుకూలం వస్తుంది. అనుకూలం కోరుకుంటున్నాడు. అంటే అక్కడ ఒక సుఖదుఖాలు అనుభవిస్తున్నాడు. అంటే వాడక్కడ. అంటే ఎంతసేపటికి ఈ కర్మ వలన సుఖదుఖాలు అనుభవిస్తున్నాడే కానీ, ఇది ఈ అంటే దాని విచారణ చేయట్లేదు ఒకటి. ఇది సత్యం అనుకుంటున్నాడు. దుఃఖము అనుభవిస్తూ నాకు దీని నుంచి బయటపడాలని అనుకుంటున్నాడు వాడు. అందుకని గురువుగారు. బయటపడతాడు. అంటే ఆ కర్మ చేయటం వల్ల వచ్చిన ఆ ఫలితం వల్ల ఆ దుఃఖము దాని నుంచి ఎలా బయటపడాలి? నాకు ఎప్పుడు వాడు జీవుడెప్పుడు సుఖమే కావాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే వాడికి దుఃఖము తన స్వరూపం కాదు కాబట్టి దాని నుంచి కావాలని ఇంకా కొత్తగా అవేవే కర్మలు చేస్తున్నాడు. కొత్తగా కోరికలు తెచ్చుకొని. గురువుగారు. స్వరూపమా లేక సుఖం నీ స్వరూపమా ఆ విషయం తెలియదుగా జీవుడికి. తెలియదు. కానీ వాడు దుఃఖం నుంచి బయటపడాలని అనుకుంటున్నాడు కదా గురువుగారు. బయటపడగలడు పోనీ. బయట పడలేడు. పడతాడా, పడలేడా అని కాకపోయినా దాని ఫలితం వీడు తీసుకోలేకపోతున్నాడు కదా! ముందు అది వచ్చిన ఫలితము యాక్సెప్ట్ చేయట్లేదు వాడు. ఆ దుఃఖాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయకుండా ఎంతసేపటికి వాడు దాని నుంచి సుఖము కావాలి కోరుకుంటున్నాడు కాబట్టి దీన్ని మనము అవిద్య అని చెప్పుకోవచ్చు. అంటే ఉన్నది ఏదో తెలియకపోవటము అసలు. కాబట్టి ఈ కర్మ వల్ల ఈ అవిద్య తొలగదు అన్నట్టుగా చెప్తున్నారు గురువుగారు. మహర్షి ఏ దృష్టితో చెప్పాడనే పాయింట్ కాదు ఇక్కడ. గురువుగారు. జీవుడికి అంటే ఏంటో తెలియదు. తెలియదు. తత్వమసి వాక్యం చెప్పి నీవు అదేనని చెప్పినా గానీ తెలియదు. గురువుగారు. నిద్ర లేచినప్పటి నుంచి తనతో కలిపి తాను చూస్తున్నటువంటి సంసారము, కష్ట సుఖాలు, జనన మరణాలు అసత్యం అన్న భావన కలగదు. అవును. అయినప్పటికీ తాను కర్మలు ఆచరిస్తూనే ఉంటాడు. గురువుగారు. ప్రతిరోజు చేసేటటువంటి వివిధ రకాలైన కర్మలు తన ప్రోగ్రాంను బట్టి, ప్రారంధాన్ని బట్టి చేస్తూ పోతూ ఉన్నాడు. కానీ శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇవ్వటం లేదు. ఎంతసేపటికి మొమెంటరీ. తాను చేసే నిత్య కర్మలు శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇవ్వటం లేదు. అప్పుడు చూస్తాడు భగవంతుడు అంటే ఎవరు, సత్యమేమిటి. అంతవరకు తాను కర్మలు ఆచరిస్తూనే ఉంటాడు. మరొకటి ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం. చెప్పమ్మా కర్మాచరణ. కర్మాచరణము అవిద్యకు విరోధము కాదు కాబట్టి. ఎందుకు విరోధం కాదు? తీసుకోవాలి. కర్మాచరణము మనం అన్మ్యూట్ చేసుకోవాలి. కర్మాచరణ అవిద్యకు విరోధము కాదు. గురువు గారు. ఎందుకు అవిద్య అనేది జ్ఞానానికి వ్యతిరేకం తప్ప కర్మకు కాదు కదా. అంటే కర్మలు వీడు చేస్తూనే ఉంటాడు, కర్మ చేయకోకుండా ఉండలేడు కదా గురువుగారు. నిజమేనమ్మా.
హ్మ్. ఈ కర్మాచరణ అవిద్యకి విరోధము కాదు, రెండు ఒకటేను అని చెప్తున్నాడు. హ్మ్. అలా తీసుకోవాలి. అంటే కర్మలు చేయడం వల్ల ఒక చిత్తశుద్ధికి తోడ్పడుతుంది. అవిద్యకి అంటే ఆ ఆహ్, విషయం ఆ! కర్మాచరణ అవిద్యకి విరోధం కాదు. హ్మ్. అవిద్య కర్మాచరణ 2 రెండు ఒకటి. ఒకటే అంటున్నారు. హ్మ్. ఏనాయన రవి, గురుగారు అవును. 2 విరోధం కాదు గురువుగారు. అవును. నువ్వు కర్మలు ఎందుకు చేస్తున్నావు? దేహబుద్ధితో చేస్తున్నావు. హ్మ్. అవును. బుద్ధి అంటే ఏమిటి? నీవు కాని దానితో నీవు నీకు నేర్పరుచుకోవటమే అవును. అవిద్యగా ఏర్పడింది. హ్మ్. గురువుగారు. కర్మలు అవిద్య, దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇస్ ఇట్ నాట్? గురువుగారు. ఇప్పుడు చదువుకున్నా ఇంకేం పద్మజ? తేజస్సు, కాంతి చీకటిని పోగొట్టు విధంగా జ్ఞానము అవిద్యను పోగొట్టును. ఇక్కడ బాగానే ఉంది. హ్మ్. మొట్టమొదటి బాగా అర్థమవుతుంది. గురువుగారు. చీకటి దీపం వెలిగిస్తావు. హ్మ్. సూర్యోదయం కాగానే ప్రపంచం అంతా పెరుగుతుంది. హ్మ్. కానీ ఈ అవిద్య అనేది, దేహాత్మ బుద్ధి అనేది హ్మ్. ఏ విధంగా పోతుంది? ఎందుకు పోవాలి చెప్పమ్మా. హ్మ్. అంటే ఈ అవిద్య, అజ్ఞానం అనేది ఒక జ్ఞానంతోనే పోతుంది తప్ప చీకటిని ఆహ్, ఏ జ్ఞానము? ఏ జ్ఞానము? ప్రపంచ జ్ఞానము. ఆ అహా! ప్రపంచ జ్ఞానం పోతుందా? కాదు గురుగారు. నేను రా- చెప్పేది ఇది జ్ఞానం అనేది, ఈ అవిద్య అనేది, అజ్ఞానం అనేది, ఈ అజ్ఞానం అనేది అది సంపూర్ణమైన చైతన్యమైన జ్ఞానంతోనే ఇది తొలగిపోతుంది తప్ప, లేకపోతే తొలగదిది. ఇక్కడ హ్మ్. పూర్ణ జ్ఞానం అంటున్నావు, హ్మ్. మాత్రం అది లేదా? ఉంది. అది లేకుండానే అవిద్య ఉన్నదా? 2 కలిసి అంటే 2 కలిసి ఉన్నాయి. దానికి ఆధారం అది ఉన్నాయి. అది పూర్ణ జ్ఞానంతోనే ఉంది. కానీ మరి అది అంటే నాకు ఆ జ్ఞానాన్ని నేనుగా ఉన్న జ్ఞానాన్ని మరిచి, ఇది దేహాత్మ బుద్ధితో, ఇది అజ్ఞానంతో ముడిపడి ప్రపంచాన్ని, ద్వైతాన్ని చూసుకుంటూ అదే నేను అనుకుంటా ఉంది కదా! అందుకే దానికి తెలియబడ్డం లేదు. మరిచి అంటున్నావు. హ్మ్. దేవుడికి ఎప్పుడైనా ఒకప్పుడు తెలుసునా పోని? తెలీదు గురువుగారు. తెలియనప్పుడు మరిచి అన్నమాట అట్లా అంటావు. ఏనాయన రవి, గురువుగారు. ఇది అక్షరము క్రిటికల్ గా ఉంటుంది. గురువుగారు. అవును. ఇట్ ఈస్ నాట్ ఎ కేక్ వాక్ ఫుల్ ఆఫ్ థ్రాప్స్ అండ్ పుషెస్. హ్మ్. అవిద్య పోవాలి అంటే ఎలా పోతుంది? దానంతట అది పోదు. అవును. దాని పుట్టుక, దాని మరణం దాని చేతుల్లో లేదు. ఎలా పోతుంది? లేనిది ఎలా పోతుంది? ఉన్నది ఏ విధంగా ప్రకాశిస్తుంది? ఉన్నది ప్రకాశిస్తూనే ఉంది గురువుగారు. కాకపోతే ఇక్కడ వీడికి తెలియదు అది. అంటే వీడికి అది ఒకటి, నేనంటే నా స్వరూపము ఉందని వీడికి తెలియదు. ఎందుకు తెలియదు? ఎందుకు తెలియదంటే వీడికి అహం 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 స్ఫురణ ఒకటుందని, అహం దేహానికి తెలియదు. అంటే నేనంటే దేహము అన్న భావన కలిగి ఉంటాడు వీడు, జీవుడు. అంతే కాకుండా ఇక అది ఎప్పుడైతే కలిగిందో దాని నుంచి ఏదొచ్చినా కోరికలు గానీ, బంధాలు గానీ, మమకారం గానీ, ప్రపంచం గానీ, ఇవన్నీ ఆహ్, అది అది లేచినప్పుడే సకలము లేస్తున్నాయి.
జీవుడు సత్యము, జగత్తు, ఈశ్వరుడు అన్ని విడిగానే వస్తున్నాయి. కాబట్టి అన్ని సత్యం అనుకుంటున్నాడు. వీటితోనే తాదాప్యము ఉంది కాబట్టి, ఎప్పుడు తనకి తన స్వరూపము ఒకటి అహంస్ఫురణ ఉన్నదని, అది నేనై ఉన్నానని అసలు ఎప్పటికీ తెలీదు దీనికి. తన మూలమే తను తెలుసుకోలేని స్థితిలో ఉంటుంది. ఎందుకంటే దీనికసలు ఉనికి లేదంటారు గదా గురువుగారు. నిజమేనే అంటా సరే. గురువు. తెలియనప్పుడు తన దేహాత్మ బుద్ధి ఏ విధంగా తొలగిపోతుంది? ఒకవైపేమో ఆత్మ ప్రకాశిస్తూనే ఉంది. అవును. సత్యానికి ఆధారం ఉంది అక్కడ. ఎలా పోతుంది ఇది? ఎలా పోతుంది అంటే అదే అంటే మన ఇప్పుడు ఇప్పుడు ఆత్మ అనుభవం అనేది ఆత్మకే, మళ్ళీ జీవుడికి కాదు కాబట్టి. ఈ అనుభవం గురించి మాట్లాడాల. అవిద్య అవిద్య అంటున్నాం మనం. అవును. కర్మాచరణ, నువ్వు ఎన్ని కర్మలు చేసినా, యజ్ఞము చేసినా, యాగము చేసినా ఈ అహంకారము నష్టము కాదు. అవును గురు. మరి అన్నప్పుడు ఏ విధంగా మనం తీసుకోవాలి? అది చెప్పు. గురుగారు అయితే ఇది మనం భౌతిక 5 మన సెన్సెస్ తో చూస్తున్నాం కాబట్టి, ఈ సెన్సెస్ అంటే నాకు తెలుగులో చెప్పడానికి, ఈ సెన్సెస్ తో చూస్తున్నాం కాబట్టి మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నాము. ఈ సెన్సెస్ తో చూసినంత వరకు మనకు అవ్వదు. ఇవి బయటకు పెడితే థాట్స్ లేకుండా ఉంటే అప్పుడు కనెక్ట్ అయినట్టే కదా. ఆయన సంకర్ష, నీవు కనెక్ట్ కాగలవా? ఎప్పటికైనా ఎప్పటికీ కనెక్ట్ కాలేవు. కనెక్ట్ అనేది నువ్వు కాగలవా? అది తెలియదు, అది మీరు చెప్పాలి. నేను చెప్పాను. నాకు తెలియదు. నీవు ఆత్మవై ఉంటూ నాకు తెలియదు అంటే మరి దేంతో కనెక్ట్ అయినావు? ఇప్పుడు అయినావు కదా. మనం ఆత్మతోనే ఉన్నాము, కానీ ఆత్మ పైన మసకలాగా ఈ 5 భౌతిక సెన్సెస్ ఉన్నాయి కదండి, ఇవి కప్పిపుచ్చున్నాయి కదా. దీని వల్ల మనం ఆ కింద ఉండే ఆత్మని గ్రహించలేకపోతున్నాం కాదా? నీవు నాయన విను, ఎన్నటికీ నీవు గ్రహించలేవు. దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు, అవిద్య ఉన్నంత వరకు, ద్వైతం ఉన్నంత వరకు, కర్తృత్వం ఉన్నంత వరకు, నీతో కలిపి నీవు చూస్తున్నదంతా సత్యము అని భావన నీకు ఉన్నంత వరకు ఇది నష్టము కాదు. ఇది అంటే దేహాత్మ బుద్ధి, ఇది అంటే అవిద్య. ఎందుకని లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. ఇది లేదు అంటే నువ్వు యాక్సెప్ట్ చేయటానికి రెడీగా లేవు. నువ్వు దేహం కాదు. నో, ఐ ఆమ్ ది బాడీ, ఐ ఆమ్ దిస్ బాడీ, ఐ ఆమ్ ది మైండ్, ఐ ఆమ్ ది ఇంద్రియాస్, ఐ ఆమ్ అన్ ఇండివిడ్యువల్ అని నీ వాసనాపూరితమైనటువంటి అవుట్లుక్ తోటి ఇక్కడ దేహాత్మ బుద్ధి కలిగి ఉన్నావు. అందుకని ఇటువంటి స్థితి నీవు ఎన్ని కర్మలు ఆచరించినా, ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని యజ్ఞములు చేసినా అహంకారము నష్టము కాదు కాదు కాదు. మరి ఏ విధంగా పోతుంది? ఏనాయనా రవి, గురువుగారు రవితో మాట్లాడికి వస్తాను. నువ్వు చెప్పమ్మా రవి. గురువు గారు, అంటే ఇది పోవటం అంటే ఉండిపోవటం కాదు గురువు గారు. ఇది అహంకారం అనేది అసలు అందుకనే అది ఉద్భవించిందేమో గమనించు అని చెప్తున్నారు. ఎందుకంటే భగవాన్ కూడా అహంకారం అనేది అసలు పుట్టనే లేదు, అది ఇక్కడ నువ్వు చెయ్యాల్సింది ఏంటంటే అది పుట్టిందా అనేది గమనించు, అది ఉద్భవించిందేమో విచారణ చెయ్యి. విచారణ అంటే నీకు నీ ప్రయత్నము ఎంతవరకు అంటే అది అంటే నీవు ఇవన్నీ సత్యం అనుకుంటున్నావు కాబట్టి నీవు కొంత విచారణ చేసి
ఇదంతా అసత్యమని గ్రహించి, ఈ సత్యమైతే అన్ని అవస్థల్లోనూ ఒకే రకంగా ఉండాలి కాబట్టి, ఇప్పుడు నువ్వు దేహం అనుకునే దేహము అది రేపు కట్టెలో కాలి బూడిదైపోతుంది. నీ ముందు ఎంతో వచ్చి పోతూ ఉన్నారు. నీ మనస్సు కూడా జాగృతావస్థలో దేహంతో తాదాప్యత ఉంది. నిద్రావస్థలో మనస్సు లేదు, దేహము లేదు, ఇంద్రియాలు లేవు, బుద్ధి లేదు. అక్కడ నీ సహజత్వమే ఉన్నది. అన్నీ లయమే ఉన్నాయి. సూక్ష్మ కలలో అయితే నువ్వు కల కంటున్నావు. అక్కడ సూక్ష్మ దేహంతో ఉన్నావు. ఈ ఈ నీ మనస్సు నువ్వు చెప్పుకునే నేను మనస్సు ఉంది, ఉంది అనుకుంటున్నావు కదా! ఈ మనస్సు ఒకవేళ ఉంటే కనుక మన నిద్రలో ఎటు పోయింది? నిద్రలో ఇదంతా ఎక్కడ పోయింది? కాబట్టి ఈ అన్ని అవస్థల్లోనూ మారుతూ ఉన్నాయి. మారేది సత్యం కాదు కదా! సత్యం ఎప్పుడు మారనిది. ఈ విధంగా నువ్వు కొంత విచారణ చేసి ఇదంతా అసత్యమని గ్రహించు. దేహం నీవు కాదని గ్రహించు. నీవు ఆలోచన విడిగా గమనిస్తున్నావు. నా ఆలోచన అంటున్నావు. అది కూడా నీకు సంబంధించింది కాదు. అలానే బుద్ధి సూక్ష్మత ఉంది. విచారణ చేస్తున్నావు. ఏది మంచి, ఏది చెడు అని చెప్తున్నావు. కాబట్టి అది కూడా నీవు విడిగా ఉండి బుద్ధి సూక్ష్మత ఉపయోగిస్తున్నావు. అది నీవు కాదు. ఇలా నీవు ఏదైతే నిషేధిస్తూ వచ్చావో, ఏదైతే నీవు కాదో, ఏదైతే నిషేధింపబడదో అది నీవై ఉన్నావు. కాబట్టి అది నీవు తెలుసుకోలేవు. నీ ప్రయత్నం ఎంతవరకు అంటే ఇదంతా అసత్యమని గ్రహించు. నీవు అంతర్ముఖం కా. నీకు ఇక్కడ అడ్డంకులు ఏంటంటే ఆలోచనలు తప్ప నీకింక అడ్డంకులు ఏమీ లేదు. నిన్ను తెలుసుకుంటానికి ఎవరో నీకు వచ్చి అడ్డు పెట్టట్లేదు. నీ స్వరూపానికి అడ్డు నీవే ఉన్నావు. ఎవరో వచ్చి నీకు అడ్డంగా లేరు. నీ ఆలోచనలే నీకు అడ్డంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నిశ్చలంగా ఉండు. అదే పద్ధతి. అంతవరకు నువ్వు చెయ్యి ప్రయత్నము. ఆ తర్వాత అది నడిపిస్తుంది. ఆ తర్వాత నువ్వు దాన్ని అందుకోలేవు. ఎందుకంటే ఈ మనస్సుకి ఉనికి లేనిది. మారేది ఒక పరిమితమైన జ్ఞానము, ఒక టెంపరరీ మనస్సు, లేనిది ఉన్నట్లుగా భ్రమ కలిగించే మనస్సు ఒక పూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోలేదు. ఎందుకంటే నీ కళ్ళ ముందే దేహం రాలిపోతుంది. అన్నీ పోతున్నాయి. ఏది శాశ్వతంగా ఉండట్లేదు. కాబట్టి ఇది కూడా కాలగర్భంలో కలిసిపోయేదే కాబట్టి ఇదంతా ఒక భ్రమజనితమైన నీ మనస్సులో కల్పించింది నువ్వు ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు. ఇదంతా మాయా కల్పితము. నీ మనస్సు కల్పించుకుంటుంది. కాబట్టి ఏదైతే కల్పించకుండా నీవు గనక కొంత నీ అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అంతవరకే తొలగించుకో. అంతకు మించి నువ్వు చేయాల్సింది ఏం లేదు ఇక్కడ. అవిద్య అంటే నీలో ఉన్న అడ్డంకులు తొలగించుకుంటావే. నేనంటే దేహము అన్న మూల తలంపు అది ఆ స్వరూప జ్ఞానం ప్రకటితంతోనే అది నశిస్తుందే తప్ప ఇక్కడ నశించడం అంటే ఉండి నశించడం కాదు. లేనిది లేనట్లుగా అంటే అప్పటిదాకా నీకు ఇమాజినరీ ఇదంతా భ్రమజనితంగా ఉన్న ఆ మాయ తొలుగుతుంది అంతే. సూర్యుడికి మేఘాలు అడ్డుగా తొలగినట్టు అక్కడ మేఘాలు తొలగినంత మాత్రాన సూర్యుడు ప్రకాశించట్లేదు మనం చెప్పలేం కాబట్టి అట్టానే ఇక్కడ ఈ పొర తొలుగుతుంది. ఈ మాయ తొలగింది. మాయ తొలగినప్పుడు ఇక్కడ నీవుగా ఉన్నావు ఇప్పుడు కూడా. కాకపోతే ఈ అడ్డంకులు తొలగినాయి అంతే. కాబట్టి ఇక్కడ నువ్వు చేయాల్సిందల్లా నిశ్చలంగా ఉండటమే పద్ధతి. అంతకు మించి నీ ప్రయత్నం అందుకోలేదు అని చెప్తారు కదా గురుగారు. బాగుంది. చక్కటి వివరణ ఇచ్చావు. గురుగారు ఇందాక రవి గారు చెప్పినట్లు అంటే ఎంత అక్కడ విచారణ చేసినా అహంకారాన్ని తొలగించలేము. దాన్ని అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోవడం వల్ల దాని వలన అహంకారం తొలగిపోతుందా? అక్కడ తొలగిపోదు కదా గురుగారు. అర్థం అంటే క్లియర్. ఇప్పుడు అహంకారం ఏమి చేస్తా ఉందని గుర్తిస్తున్నాము. అది ఎటుపక్క వెళ్తా ఉందో దాన్ని ప్రత్యేకంగా దాన్ని చూస్తున్నాము, తెలుస్తా ఉంది. కానీ అది పూర్తిగా పోవట్లేదు. అహంకారము పోవట్లేదు. అది ఎందుకని లేనిపోదు లేదన్న సంగతి తెలియదు. అందుకని ఏమంటున్నారు, అది ఎక్కడ ఉందో చూడు, దాని మూలం వెతుకు. నేనంటున్నావు, నాదంటున్నావు, అది ఉందేమో చూడు. నువ్వు లోపలికి వెళ్ళటము, ఇది తల్ల కిందుగా పడిపోవటము, అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశించటం అనేటువంటి ఒకటి మెలిక పెట్టారు మహర్షి. కాబట్టి ఒక్క అనుగ్రహము చేతనే, జ్ఞానము చేతనే ఈ అవిద్యాన్ని గోల పెట్టేది అదృశ్యమవుతుంది తప్ప నీవు కర్మల వల్ల కాదు, చర్యల వల్ల కాదు. అది నీ చేతిలో లేదు అని అర్థం చేసుకోవాలి. కర్మలు చేస్తావు, కష్టాలు పోవడానికి కర్మలు చేస్తావు, నువ్వు తెచ్చుకుంటే అనుభవిస్తావు తప్ప
ఏమేమి ఉండదు. ఉమ్, నువ్వు అనుకుంటావు ఇది ఎందుకు వచ్చింది అని. అవును అవును గురువు నీవు అనుకోవాల్సింది ఉంది కాబట్టి అది కాబట్టి వచ్చింది. వచ్చింది. దేహాత్మ బుద్ధి ఎందుకు వచ్చింది? వాసనాపూరితమైన జీవితాన్ని గడపడానికి వచ్చావు ఇక్కడికి. ఉమ్, అంటావు, బంధాలంటావు, ఇంద్రియ సుఖాలంటావు, నాదంటావు, నీదంటావు. ఉమ్. మరి ఇవన్నీ ఏమిటి? నువ్వు తెచ్చుకున్నావు. ఆ గురుగారు అదే అంటే అహంకారం చేసి చేష్టలను గుర్తిస్తున్నప్పుడు కూడా విచారణ చేస్తున్నప్పుడు కూడా తను తెచ్చుకున్న వాసనల వల్ల ఆ ప్రభావం వల్ల వారికి అంతవరకే గురుగారు. ఉమ్, ఎప్పుడు పోతుంది? సత్సంగము చేత, ఉమ్, సద్గ్రంథము చేత, సద్విచారము చేత. ఉమ్, ఉమ్. అది కూడా నీ ప్రోగ్రామ్ లో ఉంటేనే, ఆ, లేకపోతే అది కూడా వినవు, ఆ గురుగారు. ఉమ్, విచారం కూడా చెయ్యవు. ఉమ్, మహర్షి ఎన్నో చెబుతాడు, నేను చేస్తాను అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్. విచారం చేసినంత మాత్రాన ఇదేదో పోతుందని అనుకోబోకు. ఆ గురుగారు అవును. ఎవరు చేయాలి విచారం? అహంకారం ఈ అమ్మ నీ తరఫున ఇంకోటి విచారం చేసిన ఉపయోగం లేదు. ఆ గురుగారు. ఉమ్, Is it not? ఆ గురుగారు. ఏదైతే లేదో అదే విచారం చేస్తుంది. ఉమ్, మూలమెతుకు అందేమో చూడు, తాను లేనని తను ఆ స్థితికి పోలేడు. ఉమ్. ఆ మూలాన్ని ఇంకోటి ఆ గురుగారు. ఉమ్, కాదు, ఆత్మని గుర్తించే సమాజం దీనికి లేదు, ఆ, కెపాసిటీ. ఉమ్, ఇదే మాట చెప్పారు మహర్షి. ఉమ్. ఈగో ఈజ్ లైక్ ఏ క్యాండిల్ క్యాండిల్. ఉమ్, ఉమ్, ట్రైయింగ్ టు సీ ద సన్, ఉమ్. మెల్ట్స్ అవే అన్నాడు. ఆ గురుగారు. ఉమ్. ఆ మెల్టింగ్ అనేది కూడా అనుగ్రహించేతనే. అనుగ్రహం చేతన. ఉమ్, ఇప్పుడు కూడా ఈగో ఉన్నట్టుగా కనపడటానికి కారణం ఆత్మ దీంతోనే ఉంది కాబట్టి. ఉమ్, ఉమ్. చూస్తున్నాను, వింటున్నాను, తింటున్నాను, చేస్తున్నాడు. ఉమ్, ఉన్నాను, ఉన్నానని ప్రతి చర్యలోనూ చెబుతున్నావు నీవు. ఉమ్. అవును ఆ గురుగారు. ఉన్నటువంటి యొక్క అహం స్ఫురణ అహంకారంతో ఉంటుందమ్మా. ఆ గురుగారు. ఉమ్, నీవు దాన్ని గుర్తించే కెపాసిటీ ఉండదు నీకు. ఉమ్. అంటే ఆ నీలో ఉన్నాననేది శారీరకంగా భౌతికంగానే కాక అది అంతర్గతంగా ఉంది అది. ఉమ్, ఉందమ్మా. ఉమ్, ఉంది. ప్రతి చర్యలో ఉంటుంది. ఉమ్, జాగ్రత్త అవస్థ ఉన్నాను, కలగంటూ ఉన్నాను, నిద్రిస్తూ ఉన్నాను, ఉమ్, పుడుతూ ఉన్నాను, చనిపోతూ ఉన్నాను. ఉమ్. ఇవి కూడా అహం స్ఫురణ లేకుండా అహం దేహం ఉండదు. ఉండదు. ఉమ్, ఉమ్. కానీ అహం స్ఫురణ అనుగ్రహం చేత అది ప్రకాశించినప్పుడు జీవుడు జగత్తు ఈశ్వరుడు ఎగిరిపోతారు. సృష్టి ఉండదు, ఉమ్, ఈ దేహము ఉండదు, జగత్తు ఉండదు, జనన మరణాలు ఉండవు. అదే విషయం అడిగారుగా మహర్షిని. ఉమ్. నో యువర్ సెల్ఫ్ అంటారు. ఆత్మని తెలుసుకుంటే నాకు వచ్చే లాభం ఏమిటి? ఉమ్. జనన మరణాలు ఉండవు. అంటే మాయ తొలగిపోతుంది. ఉమ్, మాయలో జీవుడు పుడుతున్నాడు, మాయలో నశిస్తున్నాడు. ఉమ్, మాయను దాటిపోవటానికి ఉమ్. అవకాశం. ఉమ్, కృష్ణ పరమాత్మ గీతలో కూడా ఈ విషయమే చెప్పాడు. ఉమ్. నన్ను శరణొచ్చిన వారికి మాయ ఏమీ చెయ్యదు అని. ఆ గురుగారు. ఉమ్. మరి శరణొచ్చడం అంటే టోటల్ సరెండర్. అంటారు. ఉమ్, అదంత తేలికైన పని కాదు. ఉమ్. ఏనాయనా రవి, ఆ గురుగారు. అవును. ఇంకేమైనా ఉందా? గురుగారు ఒక ఇప్పుడు కొంచెం పెద్దగా మాట్లాడాలండి.
ఒకటి అయితే ఇప్పుడు భగవాన్ చెప్పారు కదండి, నువ్వు ఎవరో 3 చెప్పినట్టు నాకు మైండ్ లో ఉంది. ఒకటి వచ్చి నువ్వెవరో తెలుసుకో, సెకండ్ ఇంకొకటి సాక్షిగా ఉండు, మూడోది ఆలోచన రహిత స్థితిలో ఉండు అన్నారు. నేనెవరో నేను ప్రశ్నించుకోవడానికి దాన్ని ఎక్కడ ప్రశ్నించాలో అదొక సందేహం. సాక్షిగా ఉండడమా, సాక్షిగా ఉండొచ్చు. ఆలోచన రహితంగా ఉండడం అసలు కష్టంగా ఉంది. మరి ఎలా అండి ఇది? ఇక్కడ నీవెవరివో తెలుసుకో అంటే దేహస్ఫురణ లేకపోయినా నిద్రలో ఉన్నావు కదా నీవు. ఆ దృష్టికోణంలో చెప్పారు. నీవు తెలుసుకో అంటే నేను దేహము కాదు, నేనంటే ఆత్మనని జీవుడు తెలుసుకోమని కాదు. ఏమైనా తెలుసుకో అన్న పదంలో నీవు దేహాత్మ బుద్ధితో దేహము కాదు, నేనంటే ఆత్మనని తెలుసుకోలేవు. పైగా సాక్షిగా ఉండటం అనేది ఆత్మ మాత్రమే చెయ్యగలదు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తాలకి మూడింటికి సాక్షి ఆత్మ, జీవుడు కాదు. జీవుడు నువ్వు సాక్షిగా ఉండమంటే అర్థం ఏంటి? మూలము నెరిగి ప్రవర్తించు అని. మూలం ఎట్లా తెలుస్తుంది నీకు? ఒక్క అనుగ్రహం చేతనే నేను అనే జ్ఞానము అహం స్ఫురణగా ప్రకాశించిన స్థితిలోనే అప్పుడు నీవు సాక్షిగా ఉంటావు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తలకి జీవుడిగా ఉండలేవు సాక్షిగా. జీవుడు అంటే దేహాత్మ బుద్ధి. ఏమైనా అర్థం? అర్థమైందండి. కాబట్టి ఒక్క అనుగ్రహము చేతనే అహం స్ఫురణ ప్రకాశించిన స్థితిలోనే ఇవన్నీ సాల్వ్ అవుతాయి తప్ప నీ అంతట నీవు దేనిని కరెక్ట్ చెయ్యలేవు, దేనిని మార్చలేవు. ఓకే, జీవుడుగా ఏం చేయడం అండి? ఏమన్నా వాడు చెప్పు. జీవుడుగా మనం అయితే ఏం చేయగలం? మౌనము, శరణాగతి, నిశ్చలత, వైరాగ్యము, ఇచ్ఛారహితము, బంధరహితము, అంతవరకే. ఇంద్రియాల వెంట వెళ్లకుండా, ప్రపంచక విషయ వాసనల జోలికి పోకుండా వైరాగ్యంతో ఉండటం వరకు. అది కూడా నీ ప్రోగ్రామ్ లో ఉంటేనే, లేకపోతే ఉండలేవు. అవునండి. నువ్వు తెచ్చుకున్న ప్రోగ్రాములో బంధాలు, ఆలోచనలు ఉంటే నువ్వు వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? అదే అండి. అవును, రాజు, నువ్వు తెచ్చుకున్న దాంట్లో ఉంటేనే ఉండగలవు. మహర్షి కూడా చెప్తుంది, న్యూట్రల్ గ్రౌండ్ కి రావాలంటే నీ కర్మలో ఉండాలి, తెచ్చుకున్న ప్యాకేజీలో ఉండాలి. ఇక్కడ ప్రారంభంతో వస్తున్నాడు ప్రతి ఒక్కడు, దాంట్లో అనుభవిస్తున్నాడు, పోతున్నాడు. అందులో సత్సంగం ఉంటేనే నువ్వు వస్తావు. ఈ రోజు నువ్వు వచ్చావు అంటే నీ ప్రోగ్రామ్ లో ఉంది, లేకపోతే రావు. వెంటనే నీ ప్రోగ్రామ్ లో ఉంది. అంతవరకు అర్థమైంది. ఓకే. ఆయన అమ్మ సరోజ ఏమైనా ఉందా? ఇందాకేదో మాట్లాడబోయినావు, నీకు అదృశ్యం అయిపోతుంది 2 నిమిషాలు. అదే రవి చెప్పాడు కదా, అదే నేను చెప్దాం అనుకున్నాను గురువు గారు. రవి చెప్పేశాడు. సరే, చాలా బాగా చెప్పావు. ఆయన చెప్పిన విషయం చెప్పావు కాబట్టి నువ్వు చెప్పినట్టే లెక్క. అదే అనుకున్నాను గురువు గారు. ఏం పర్వాలేదు. శ్రీనివాసరావు ఏమన్నా ఉందా? త్రో సమ్ ఫినిషింగ్ టచెస్. అన్మ్యూట్ చేసుకోండి.